ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనములు. ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి రావడానికి దేవుడు సహాయాన్ని బట్టి ఎంతగానో దేవాది దేవుడికి వందనములు తెలియజేస్తూ యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేరట వందనములు. చిన్న ప్రార్థనతో మనం దేవుని నామాన్ని గణపరుద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ, నీకు వందనములు తండ్రి. ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనములు యేసయ్యా. మరి ఈరోజు మమ్మల్ని పాటలతోనూ వాక్యంతోనూ మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ యొక్క చిత్తానుసారంగా మేము తండ్రి మాట్లాడుటకు పాడుటకు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఎందరైతే నశించు ఆత్మలు ప్రభువా, ఎందరైతే ప్రభువా కృషించిపోతున్నారో ప్రభువా, నీకు దూరం అవుతున్నారో వారందరికీ ఈ పాటలు కానీ తండ్రి ఈ వాక్యంతో వారిని బలపరచండి తండ్రి. ప్రతి బిడ్డ నిజమైన దేవుడు నజరేయుడైన యేసు అని ఎరుగులాగా సహాయం చేయమని ఇచ్చింది ప్రార్థన. నజరేయుడైన యేసు క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. మన్నించుమా 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 దేవా, మన్నించుమా. మాట తప్పాను, నిన్ను మరిచాను, క్షమించి నన్ను బ్రోవుమా. కాదనక నన్ను కావుమా. మన్నించుమా దేవా, మన్నించుమా. మన్నించుమా దేవా, మన్నించుమా. ఆదాము పాపమును క్షమించినావే, చర్మపు వస్త్రమును నిర్మించినావే. ఆదాము పాపమును క్షమించినావే, చర్మపు వస్త్రమును నిర్మించినావే. కడపటి ఆదామై ఏ తెంచినావే, ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే. కడపటి ఆదామై ఏ తెంచినావే, ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే. మన్నించుమా దేవా, మన్నించుమా. మన్నించుమా దేవా, మన్నించుమా. మాట తప్పాను, నిన్ను మరిచాను, క్షమించి నన్ను బ్రోవుమా. కాదనక నన్ను కావుమా. దావీదు పాపమును క్షమించినావే, ఆ మరణ శాసనము రద్దు చేసినావే. దావీదు పాపమును క్షమించినావే, ఆ మరణ శాసనము రద్దు చేసినావే. దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే, దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే. ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యావే, ఈ ఘోర పాపి కొరకే
బలియాగమయ్యావే. ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా? చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా? మన్నించుమా దేవా, మన్నించుమా, మన్నించుమా దేవా, మన్నించుమా. మాట తప్పాను, నిన్ను మరిచాను, క్షమించి నన్ను బ్రోవుమా. కాదనక నన్ను కావుమా. మన్నించుమా దేవా, మన్నించుమా. థ్యాంక్ యూ. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో
బలమును నీకిచ్చును, సొమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చును, ఆయన నీ వెలుగు రక్షణనయుండును, అలసింపక త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణనయుండును, అలసింపక త్వరపడి రమ్ము. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో అందరికీ తన కృపలానిచ్చును. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో అందరికీ తన కృపలానిచ్చున్. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరుడా, యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఎంతగానో దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. మీరు యూట్యూబ్లోకి వచ్చి దేవుని మాటలు వినటం చాలా సంతోషకరం. ఎవరైతే యూట్యూబ్లో ఉంటున్నారో వారి అందరికీ మరి ఒక మారు ప్రభు పేరట వందనము తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవా, నీకు వందనములు యేసయ్యా. తండ్రి, ఇంతవరకు 2 పాటలు పాడుటకు సహాయం చేసినందుకు వందనములు తండ్రి. అలాగే వాక్య భాగంలోకి వెళ్తూ ఉన్నాం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసయ్య వారి జీవితాల్లో మార్పు కలుగులాగా సహాయం చేయండి తండ్రి. వారు పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధతలోకి రావటానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఎవరైతే యవ్వన బిడ్డలు ఉన్నారో తండ్రి, ఎంతోమంది ప్రభువా నీకు ప్రభువా విరోధంగా జీవిస్తూ అనేక వ్యసనాలకు లోబడి జీవిస్తున్నవారు, అనేక పాపపు జీవితాల్లో జీవిస్తున్నవారు, అనేక చెడు అలవాట్లకు, దురలవాట్లకు, అలవాట్లకు బానిసై వారి శరీరాన్ని అపవిత్రపరచుకొని, అలాగే ఆత్మను అపవిత్రపరచుకొని అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఆ పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధతలోకి రావటానికి సహాయం చేయండి తండ్రి. ఆ వ్యసనముల నుండి బయటికి రావటానికి సహాయం చేయండి తండ్రి. వాక్యంతో మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా పాపమును విడిచి పరిశుద్ధతలోకి వచ్చి నిజమైన దేవుడు నజరేయుడైన యేసు అని వారి ఎరుగులాగా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట వందనములు. మరి ఒక మారు ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ వందనములు. ఈ సాయంకాల సమయం నందు యవ్వనస్తుల కోసం ఒక చిన్న వర్తమానాన్ని దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి, దేవుడిచ్చిన ఈ మాటల్ని బట్టి పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం చూసినట్లయితే 11వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే,
యవ్వనస్తుడా, నీ యవ్వనమందు సంతోషించుము. నీ యవ్వన కాలమందు నీ హృదయం నిన్ను సంతోషపరచనిమ్ము. నీ హృదయ మార్గములలోను నీ కన్నుల దర్శనంలోను నడుచుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని తెలుసుకొనుము. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవ్వన బిడ్డలుగా ఉన్న మీ అందరి కోసం ఈరోజు ఈ క్షణం దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క మాటను బట్టి మీకు చెప్పటానికి ఇష్టపడుతున్నాను. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఎవరైతే తన యవ్వన కాలమందు వారి ఇష్టాల చొప్పున, వారికి ఉన్న కోరికల చొప్పున ఎవరైతే వారి ఇష్టానుసారం జీవిస్తున్నారో, దేవుడు నీ సంతోషాన్ని బట్టి, నీ కోరికల్ని బట్టి, మరి నీ యొక్క అలవాట్లను బట్టి, నీ యొక్క ప్రవర్తనని బట్టి దేవుడు మరి తీర్పులోనికి తీసుకోవటానికి కూడా, తీర్పులోకి రావటానికి కూడా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా ప్రభు పేరట మనవి తెలియజేస్తున్నాను. ప్రభువారు ఏం చెప్తున్నారు? నీ యవ్వన కాలంలో నువ్వు ఎంతగా సంతోషిస్తున్నావో ఆ సంతోషములలో పాపం అనేది ఉంటుంది. నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అన్నీ కూడా ఈ లోకంలో ఉన్న మనుషులు చూస్తూ ఉన్నారు. అలాగే పైన నుండి ప్రభువారు కూడా చూస్తూ ఉన్నారు. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలారా, మీ దేహాలతో దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మీరుండాలి. యవ్వన కాలంలో దేవుని కాడి మోసే బిడ్డలుగా మీరు ఉండాలి. యవ్వనంలో ఉన్న బిడ్డలు అనేక అలవాట్లకు, అనేక మరి వ్యసనాలకు బానిసైన ఓ యవ్వన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీ ఇష్టానుసారం మీరు జీవిస్తున్నారేమో ఈ లోకంలో. అనేక చెడు అలవాట్లకు బానిసై, ఆ బానిసగా ఉండి అందులో నుండి బయటికి రాలేక మరి ఉన్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక దినమున అదే మీరు మరి తీర్పులోకి రాకుండా ఉండాలంటే మీ పాపపు జీవితాన్ని మీరు విడిచి పరిశుద్ధతలోకి వచ్చినట్లయితే, ప్రభు వారిని పాప క్షమాపణ మీరు దేవుని దగ్గర కోరుకున్నట్లయితే, మీ జీవితాల్ని దేవుడు మరి తీర్పులోనికి రానియకుండా క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎస్ మై బ్రదర్, మై సిస్టర్, నా ప్రియమైన అక్క, చెల్లి, దేవుని మాటలకు లోబడి జీవించేవారిగా మీరు ఉండాలి. యవ్వనంలో అనేక ఆలోచనలు, చెడు ఆలోచనలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. చెడు క్రియలు చేయడానికి మనం ఎంతగానో ప్రేరేపించబడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నో రకాల మరి చూపులు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమందిని చూస్తుంటాం, ఎన్నో వస్తువులను చూస్తాం, ఎన్నో బిల్డింగ్స్ చూస్తుంటాం, ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం, ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నీ చూసే చూపులో ఎక్కడ కూడా పాపపు ఇంటెన్షన్, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు, ఉండకూడదు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా మరి నీవు చెడు చూపులు చూసేవాడిగా, చెడు మాటలు మాట్లాడేవాడిగా, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళేవాడిగా, మరి మాటలాడకూడని మాటలు మాట్లాడేవాడిగా ఎట్టి పరిస్థితిలో నీవు ఉండకూడదు. విశ్వాసివైనా అవిశ్వాసివైనా కూడా నీ యవ్వన కాలంలో నీ ఇష్టానుసారం నువ్వు సంతోషాలు వెతుక్కున్నట్లయితే ఖచ్చితంగా దేవుని తీర్పులోకి నువ్వు వస్తావు. నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతోషపరచుకోవటానికి కోసం
అనేక రకపు పాపపు క్రియలు చేయటానికి బహుశా ఇష్టపడుతున్నావేమో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది ఎంతవరకు క్షేమకరం కాదు. మీ జీవితాల్లో హృదయ పరిశుద్ధత అనేది ఉండాలి. నీ చూపులు అనేది పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ మాటలు అనేవి పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ యొక్క చెవులు అనేవి మరి చెడు మాటలు వినేవాడిగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి ఇక్కడ చూసినట్లయితే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చూసినట్లయితే, మీ నోటి నుండి ఎటువంటి చెడు మాటలు రానివ్వకండి. మీ నోటి నుండి చెడు మాటలు రానివ్వకండి, కానీ ఇతరుల అవసరాలకు మరి అనుగుణంగా వారిని నిర్మించడానికి సహాయపడేవి మాత్రమే మాట్లాడండి. అది వినేవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రియమైన సహోదరుడా, ఉదయం మొదలుకొని రాత్రి వరకు మరి ప్రతి బిడ్డ కూడా అనేక విషయాలు తల్లిదండ్రుల నుంచి మరి వారు ఉదయం కాలేజీకి అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళే క్రమంలో ఇంట్లో చాలా కుమారులు చాలా కుమార్తెలు వెరీ ఇన్నోసెంట్, చాలా ఎలా ఉంటారంటే చాలా డిసిప్లిన్తో ఉంటారు. కానీ బయటికి వెళ్ళాకనే వాళ్ళ విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారనేది బయట ప్రపంచానికి తెలిసిన తర్వాతనే ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. బయట చేసిన అల్లరి, బయట చేసిన పాపపు క్రియలు, బయట తిరిగిన చెడు తిరుగుళ్ళు, మరి బయట చేసిన అనేకపు జూదపు అలవాట్లు, జూదపు క్రియలు, మరి అనేక చెడు క్రియలు అన్నీ కూడా చేశాక ప్రపంచమంతా మారుమ్రోగిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. ప్రియమైన తల్లి తండ్రి, నీ బిడ్డల పట్ల జాగ్రత్త వహించుము. జ్ఞానము కలిగి వారిని పెంచుము. జ్ఞానము కలిగి వారు ఇంటి నుండి మొదలుకొని మరి వారు కాలేజీకి వెళ్ళినా ఎక్కడికన్నా బయట స్నేహితులకు వెళ్ళినా కూడా వారిపై మీ దృష్టి ఉంచి వారి ప్రవర్తన పట్ల మరి ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు గమనిస్తూ ఉండండి. యవ్వన కుమారులారా, మరి యవ్వన కాలమందు మీ ఇష్టానుసారం జీవిస్తే, మీ ఇష్టానుసారం మీరు పాపపు క్రియలు చేసినట్లయితే, మీ ఇష్టానుసారం మీ తల్లిదండ్రులకి దేవునికి విరోధకరంగా ఎటువంటి పాపం చేసినా కూడా మీరు తీర్పులోకి రావటానికి అవకాశం ఉంది. కాబట్టి యవ్వనంలో ఎటువంటి తప్పులు, పాపములు, చెడు క్రియలు చేసే బిడ్డలుగా మీరు ఉండకండి. దేవునికి మహిమకరంగా జీవించటానికి, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఉండండి. అది ఎంతగానో ఆశీర్వాదకరం. మీ జీవితాలు ఫలించటానికి, నీ యొక్క భవిష్యత్తు బాగుండటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా నా ఇష్టానుసారం నేను జీవిస్తానని నీ తల్లిదండ్రుల్ని బాధించమాకు. వారు నిన్ను బాలుడుగా ఉన్నప్పటి నుంచి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి మరి నిన్ను ప్రసవించి మరి బాలుడుగా మరి పెద్దవాడిగా చేసేంత వరకు కూడా అనేక విషయాల్లో ది బెస్ట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. నీకు అనేక విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. నీవు వారి కడుపున పుట్టినందుకు వాళ్ళు ఎంతగానో కష్టించి నీకు అన్ని విధములుగా ది బెస్ట్ మరి ఎడ్యుకేషన్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. అలాగే నువ్వు తీసుకునే ప్రతి ఆహారం వెరీ హైజీనిక్గా ఉండేటట్టు వారు చూసుకుంటున్నారు. నీకు మరి కొనిచ్చే వస్త్రాలతో సహా వారు చిరిగిన బట్టలు వేసుకొనైనా కూడా నీకు మంచి బట్టలు ఇప్పించడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. నీవు మంచి బిడ్డగా ఉండాలి. నీవు నీ తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా ఉండాలి. అలాగే దేవునికి కూడా మహిమ తెచ్చే కుమారుడిగా, జ్ఞానము కలిగిన కుమారుడిగా, పరిశుద్ధత కలిగిన కుమారుడిగా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే దేవునికి మహిమకరంగా ఉంటుంది. అంతేగాని మరి ప్రసంగి గ్రంథం 11:9 చెప్పినట్లు, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం నిన్ను సంతోషపరచనిమ్ము, నీ హృదయ మార్గంలోనూ నీ కన్నుల దర్శనంలోనూ నడుచుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని తెలుసుకును.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం సంతోషించాల్సింది దేవునిలో, మనం ఫలించాల్సింది దేవునిలో. అనుదినము కూడా మనం దేవుని చెంత ఉన్నట్లయితే, ప్రభువారి చెంత ఉన్నట్లయితే, పరిశుద్ధ సన్నిధిలో మనం జీవిస్తున్నట్లయితే, పరిశుద్ధమైన మార్గంలో వెళ్తున్నట్లయితే మనం పాపం చేయటానికి వీల్లేదు. మనం ఎప్పుడైనా కూడా మనం మంచి ఫ్రెండ్స్తో సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మంచి విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి విశ్వాసం కలిగిన బిడ్డలు, మంచి మరి మంచి బిడ్డల స్నేహం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో మంచి అలవాట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకపరమైన అవిశ్వాసులతో నీవు వెళ్ళినట్లయితే నిన్ను అనేక చెడు క్రియల్లోకి నిన్ను తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నీవు నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ యవ్వన కాలంలో నీ తల్లిదండ్రులు బహుశా నిన్ను చిన్నతనం నుండి దేవుని సన్నిధికి నిన్ను నడిపించినట్లయితే, దేవుని మందిరంలో నిన్ను పెంచే బిడ్డగా వారు ఉన్నట్లయితే, నీవు కూడా నీ యొక్క స్కూల్లో కావచ్చు, నీ యొక్క కాలేజీలో కావచ్చు, నీ యొక్క యూనివర్సిటీలో కావచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా, దేవుని యొక్క అనుదినము దేవుని వెంబడించే బిడ్డగా నీ తల్లిదండ్రులు నిన్ను అలా పెంచినట్లయితే, నీ స్నేహితులతో అన్యుల మధ్య నీవు స్నేహం చేసేటప్పుడు వారిని ప్రభువు వైపు నడిపించే బిడ్డగా నీవు ఉండాలి. అంతేగాని వారు చేస్తున్న పాపపు క్రియల్లో పాలు పంచుకునే బిడ్డగా నీవు ఎప్పుడు కూడా ఉండకూడదు. అది ఎంతవరకు కూడా క్షేమకరం కాదు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన మిత్రుడా, ప్రియమైన సంగమా, ప్రియమైన ప్రజలారా, నీ బిడ్డలను పరిశుద్ధ సన్నిధిలో పెంచండి, పరిశుద్ధమైన మార్గంలో పెంచండి. అంతేగాని అన్యుల మధ్య, అవిశ్వాసుల మధ్య ప్రియమైన సహోదరులను నువ్వు స్నేహం చేస్తున్నట్లయితే, అది ఎక్కడైనా సరే చదువుకున్న చోట నిన్ను అనేక చిక్కుల్లో చిక్కించటానికి వారు సిద్ధంగా ఉంటారు. అనేక అలవాట్లను నీకు నేర్పించటానికి వారు నిన్ను సిద్ధపరచటానికి వారు ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒకరు సిగరెట్ తాగుతూ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఒకసారి తాగురా ప్లీజ్ రా, నేను తాగట్లేదరా, అరే మా అమ్మకు తెలియకుండా, మా నాన్నకు తెలియకుండా, మా ఇంట్లో మాత్రం తెలుసారా అని అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ అనేక పాపంలోకి నిన్ను తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిగరెట్స్ కావచ్చు, ఒక్కపొళ్ళు కావచ్చు, గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, వ్యభిచారపు తలంపులు కావచ్చు, వ్యభిచారపు క్రియలు కావచ్చు, చెడు స్త్రీని కామపు ఉద్దేశంతో చూసే విధంగా, నీ చూపులను మరల్చే విధంగా కూడా వారు ప్రేరేపిస్తూ ఉంటారు. నీ యవ్వన కాలంలో నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను కోల్పోవద్దు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద నివసించే ప్రతి స్త్రీని ఒక తల్లి వలె చూడు, ఒక చెల్లి వలె చూడు, ఒక అక్క వలె చూడు. ఒక దినమున నీ వయసు వచ్చినప్పుడు, నీకంటూ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి, నీకంటూ ఒక జాబ్ చేస్తున్న క్రమంలో నీ తల్లిదండ్రులు ఒక మంచి విశ్వాసరాల్ని చూసి, ఒక మంచి ఆత్మీయురాల్ని చూసి నీకు వివాహం చేస్తారు. అంతేగాని నువ్వు చదువుకుంటున్న క్రమంలోనే పాపాన్ని చేసి శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. ఒక యోబు వలె నిత్య నిబంధన చేసుకోవాలి, మన శరీరంతో నిబంధన చేసుకోవాలి. నేను ఎటువంటి స్త్రీని పాపం చేయటానికి ఆలోచన కూడా నీ మనసులో రాకుండా దేవుని దగ్గర బ్రతిమలాడుకోవాలి, దేవుని దగ్గర ప్రాధేయపడాలి. ఒక యోసేపు వలె కూడా ఫరో భార్య కూడా తనని ప్రేరేపించినప్పుడు ఎంత మాత్రము కూడా ఆ యోసేపు దేవుని యందు పరిశుద్ధతనే కోరుకున్నాడు, కానీ అపవిత్రత వైపు వెళ్ళటానికి ఇష్టపడలేదు. నా యొక్క యజమానికి నేను ఎలా మోసం చేయుదును, నేను నా దేవుడికి నా దేవుణ్ణి నేను ఎలా
దేవుణ్ణి నేను మోసం చేయగలను? దేవుని యందు భయము భక్తి యోసేపు జీవితంలో ఉంది. యోబుకు కూడా దేవుని యందు భయము భక్తి వారి జీవితంలో ఉంది. అలాగే మీ జీవితాల్లో కూడా ప్రియమైన సహోదరుడా, మరి మీరు బాల్యము నుండి జ్ఞానము కలిగి జీవించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తల్లిదండ్రులారా, మీరు బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పించినట్టయితే వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించటానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యవ్వన కాలమందు నీ ఇష్టానుసారం జీవించొద్దు. నీ యవ్వన కాలమందు పాపంలో జీవించడానికి ప్రయత్నం చేయవద్దు. నీ యవ్వన కాలమందు చెడు స్నేహాలు చేయటానికి వీల్లేదు. నీ యవ్వన కాలమందు చెడు తలంపులు రావటానికి వీల్లేదు. నీ యవ్వన కాలమందు చెడు ఆలోచనలు కూడా నీ మనసులోకి రావటానికి వీల్లేదు. నీకు దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది. మీరు చూడండి, 1 తిమోతి 4:12 చూసినట్లయితే 1 తిమోతి 4:12 చూసినట్లయితే నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలండి. మీ జీవితాలు నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించొద్దు. ఎస్, యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ ద బెస్ట్ బ్రదర్, యు ఆర్ ద బెస్ట్ 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 బెస్ట్. నువ్వు ఎప్పుడైనా సరే నిన్ను చూసిన బిడ్డలు ఎవరైనా నీ చుట్టూ ఉన్న మనుషులు ఎస్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, గుడ్ పర్సన్ అని చెప్పేటట్టు ఉండాలి. ఇతను చాలా మంచి కుమారుడు, ఇతను చాలా మంచి స్నేహితుడు, ఇతడు చాలా మంచి అబ్బాయి అని సొసైటీలో విశ్వాసుల మధ్య అవిశ్వాసుల మధ్య ప్రజల మధ్య అనేక జనాల మధ్య నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలండి. ఎస్, నీ యవ్వనంలో నీకు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే ఎప్పుడు కూడా నీ మాటల్లో కూడా ఎటువంటి గర్వం అవపడొద్దు. నీ మాటల్లో తగ్గింపు తత్వం అవపడాలి. ఎదుటి వారిని చిన్న పెద్ద గౌరవించే బిడ్డగా నీవు ఉండాలి. నీ మాటల్లో ఎటువంటి వ్యత్యాసం రావద్దు. ప్రతి మనిషిని గౌరవించే బిడ్డగా ఉండాలి. దేవుని మాటలు చెప్పే బిడ్డలుగా ఉండాలి. అనేక పాపపు జీవితంలో జీవిస్తున్న బిడ్డల్ని కూడా పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించే బిడ్డగా నీవు ఉండాలి. అంతేగాని నిన్ను ఏ ఒక్కరూ తృణీకరించొద్దు. నీ తల్లిదండ్రులకు మంచి కుమారుడుగా ఉండాలి. నీ సహోదరులకు మంచి సహోదరుడిగా నువ్వు ఉండాలి. నీవు నీ ఫ్రెండ్స్కి మంచి స్నేహితుడిగా ఉండాలి. నీ యొక్క లెక్చరర్కి నీవు మంచి స్టూడెంట్గా ఉండాలి. మంచి విద్యార్థినిగా ఉండాలి. అలాగే సొసైటీకి మంచి పౌరుడుగా ఉండాలి. అలాగే నీ సంఘంలో మంచి విశ్వాసిగా ఉండాలి. నీ సంఘంలో మంచి దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. మరి నీ బిహేవియర్ అందరూ చూస్తూ ఉంటారు. నీ ప్రవర్తన అందరూ గమనిస్తూ ఉంటారు. నీ మాటలు అందరూ చూస్తూ ఉంటారు. అందరూ వింటున్నారు. నీ మాటల్లో పాపం అవపడద్దు. నీ మాటల్లో పాపపు మాటలు వినకూడదు. నీ నోటితో పాపపు మాటలు మాట్లాడకూడదు. నీ మాట ఎదుటి వారికి ఆదర్శవంతంగా మాదిరికరంగా పరిశుద్ధంగా పవిత్రమైన మాటలు మాట్లాడే బిడ్డగా మాత్రమే ఉండాలి. నీ మాటలతో ఎదుటి వారికి సహాయకరంగా ఉండాలి.
మరి నీ శరీరాన్ని పవిత్రతగా ఉంచాలి, విశ్వాసాలకు మాదిరికరంగా ఉండాలి. చూసారా ఎంత గొప్ప మాట. 1 తిమోతి 4:12లో నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ యవ్వన కాలంలో అనేక కోరికలు మన జీవితాలు అనేక ఆ, అనేక చెడు క్రియలు మన జీవితంలోకి రావటానికి మరి ఎన్నో మన చూపులతో మనం చూసినప్పుడు దాని గురించి ఆలోచించి మరి పాపము ఎంత ఎంత ప్రయత్నించినా చేయకూడదు అనుకుంటూనే ఆ పాపం చేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా పాపాన్ని నువ్వు చూసినట్లయితే, ఏదైనా చెడు క్రియలు నువ్వు చూసినట్లయితే, చెడు చూపులు నువ్వు చూసినట్లయితే మరి దేవుణ్ణి అడుగు, ప్రభువా యేసయ్యా నాకు సహాయం చేయండి తండ్రి, నేను ఈ పాపపు చూపుల్లో బాగా మరి పీకల లోతుకు వెళ్ళిపోయాను తండ్రి. ఏ స్త్రీని చూసినా చెడు చూపులు నా శరీరాన్ని అపవిత్రపరచుకోవాల్సి వస్తుంది తండ్రి, నన్ను మార్చండి ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా అనేక మందిని దూషించేవాడిగా, అనేక మందిని మరి అపహాసంగా మాట్లాడేవాడిగా ఉంటే ప్రభువుని అడుగు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అలాగే నీ స్నేహితులు చెడు చోట్లకు తీసుకెళ్తున్నప్పుడు నీవు ప్రభువు సహాయం కోరు, ఖచ్చితంగా వారిని కూడా పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి ప్రభువారు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు. మీరు చూసినట్లయితే 1 కొరింథీ 10:13లో సాధారణంగా మనుషులకు కలుగని శోధన మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు, మీ సామర్థ్యమునకు మించి ఆయన మిమ్మును మరి శోధింపబడనీయడు, మీరు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు మరి అనేక పాపములు చేసే వారి మధ్య నువ్వు నివసిస్తున్నట్లయితే ప్రభు వారికి సహాయం కోరు. ఖచ్చితంగా మరి దేవుడు ఆ చిక్కుల నుండి తప్పించటానికి కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. మరి కీర్తనలో 119:9 చూసినట్లయితే ఒక యవ్వనుడా నీ మాట చొప్పున జీవించుట ద్వారా పరిశుద్ధాత్మ ఎలా ఉండగలడు. మనం పాపం చేస్తే అపవిత్రతతో మనం జీవించినట్లయితే దేవుడు మనలో ఉండడు. ఎలా ఉంటాడు? మనం పరిశుద్ధంగా జీవిస్తే మన హృదయంలో ఉంటాడు, మనల్ని మంచి పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు. మనకు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అంటి పెట్టుకొనే ఉంటాడు. మనం పాపపు క్రియల మధ్యనే ఉంటే దేవుడు ఆయన చూస్తూ బాధిస్తూ ఉంటాడు. ఆయన్ని మనం బాధించిన వారంగా ఉంటాం. ప్రియమైన సహోదరుడా, మన జీవితాల్లో యవ్వన కాలంలో ఉన్న బిడ్డలారా, పాపానికి దూరంగా ఉండండి, పరిశుద్ధతలో జీవించండి, పరిశుద్ధమైన మార్గంలో జీవించండి. దేవుని కాడి మోసే బిడ్డలుగా, దేవునికి మహిమకరంగా జీవించే బిడ్డలుగా మీరు ఉండండి. మరి యవ్వన కాలంలో వచ్చే శోధనలు మీరు జయించడానికి ప్రభువారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎటువంటి అలవాట్లలో, ఎటువంటి మరి ఆలోచనలో, అపవిత్రపు ఆలోచనలో మరి బానిసై ఉన్నారో ప్రభువారిని అడిగినట్టయితే దేవుడు సహాయం చేస్తాడు మిత్రమా, దేవుడు సహాయం చేస్తాడు సహోదరి. మరి ప్రియమైన సహోదర, త్రాగుడుకు బానిస అయ్యావా? త్రాగు నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు. డ్రగ్స్కు అలవాటు పడ్డావా? డ్రగ్స్ నుంచి నిన్ను విడిపిస్తాడు. మరి చెడు చూపులు చూస్తున్నావా? చెడు చూపుల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అలాగే మరి ఇతరులను బాధించే బిడ్డగా ఉన్నావా? నీ తల్లిదండ్రులని బాధించే కుమారుడుగా ఉన్నావా? ప్రభువారు సహాయం కోరు, ఖచ్చితంగా నీకు మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు. యాకోబు పత్రికలో నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడుగుము, నీ జ్ఞానం ఇస్తాడు అంటున్నాడు. అలాగే సొలొమోను రాజు దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు. అట్లా నువ్వు కూడా జ్ఞానం అడుగు, జ్ఞానం కలిగి జీవించు, పరిశుద్ధతలో జీవించు, ప్రభు పాదాలు పట్టుకొని జీవించు, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడువు,
పాపానికి దూరంగా ఉండుము. తరువాత చూసినట్లయితే 2 తిమోతి 1:7లో మనకు భయం గల ఆత్మను కాదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను. చూసారా, మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కూడా దేవుడు ఇచ్చాడు. మనం పాపం చేయకుండా ఉండటానికి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను కూడా ఇచ్చిండు. నీవు పదే పదే పడిపోతే దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కూడా ఇచ్చిండు. నీవు ఖచ్చితంగా ప్రభు సహాయం కోరినట్లయితే నువ్వు ఎటువంటి పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. నీవు పదే పదే పడిపోతున్నట్లయితే ప్రభు సహాయం కోరు. దేవునికి మహిమకరంగా నీవు జీవించాలి. 2 తిమోతి 2:22-26 చూసినట్లయితే యవ్వన కోరికల నుండి పారిపోయి పవిత్ర హృదయముతో ప్రభువును ప్రార్థించు. వారితో కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడుము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను నిర్మించాడు. దేవుడు తన స్వహస్తాలతో, తన పోలికలో, తన రూపాన్ని నీకిచ్చాడు. ఈ భూమి మీదకి దేవుడు పాపాన్ని తీసివేయటానికి ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, 2000 సంవత్సరాల క్రితం ఒక మానవదారిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మన పాపముల నిమిత్తం ఆయన శిలువపై అనేక కొరడా దెబ్బలు, అనేక చేయని పాపముల నిమిత్తమై, మనమందరం చేసిన పాపములు, దోషముల నిమిత్తమై మన కొరకు బలియాగమయ్యాడు. మన కొరకు శిలువ మరణం పొందాడు. ప్రియమైన సహోదరుడా, ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చింది పాపాన్ని తుడిచివేయటానికి, పరిశుద్ధతలోనికి నడిపించటానికి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీవు పాపాన్ని విసర్జించు. ఈ భూమి మీద నిన్ను ద్వేషించేవారు చాలామంది ఉన్నారేమో. నా కుమారుడా, ఈరోజు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నిన్ను తల్లిదండ్రులు కూడా నిన్ను దూరం చేసుకున్నారేమో. నీ స్నేహితులు నిన్ను దూరం చేసుకున్నారేమో. నీకున్న అలవాట్లను బట్టి నిన్ను దూరం చేస్తున్నారేమో అందరూ. కానీ ప్రభువారు నీ కోసమే వచ్చారయ్యా. ప్రభువారు నీ కోసమే వచ్చారమ్మా. ఈ పాపాన్ని విసర్జించి, నీ పాపపు క్రియల్ని విసర్జించి, నీ పాపాన్ని విడిచి మారు మనస్సు పొందినట్లయితే యేసు ప్రభువారు నీ జీవితంలో రావటానికి సిద్ధంగా ఉన్నారు. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన మేలులు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎటువంటి పాపపు యవ్వన కాలంలో జీవిస్తున్నావో, ఎన్ని అలవాట్ల మధ్య జీవిస్తున్నావో, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు మంచిగా చదువుకోవాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకున్న పాపంను విసర్జించు. నీవు చాలా తెలివిగలవాడువు. ప్రియమైన సహోదరి, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఉండాలి. మీకున్న వ్యసనముల నుండి మీరు విసర్జించినట్లయితే ప్రభువు పాదాలు పట్టుకొని నువ్వు దేవునికి సహాయం అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు చూస్తుంటే ఈ లోకంలో అనేక పాపపు క్రియలకు లోనై, ఎన్నో చెడు అలవాట్లకు లోనై, ఎన్నో చెడు క్రియలు చేస్తూ, చెడు జీవితం జీవిస్తూ తమ శరీరాల్ని అస్వస్థతకు గురై అనేక వారికి ఉండటానికి, ఆశ్రయం ఉండటానికి కుటుంబాలే కుమారుళ్ళు ఎందుకు మా కడుపున పుట్టారా అని వారు బాధిస్తూ, రోధిస్తూ వారిని దూరం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను హక్కున చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకున్న అలవాట్లు దేవుడు తుడిచివేస్తాడు. నీకున్న చెడు తిరుగులు దేవుడు తుడిచివేస్తాడు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించటం లేదేమో, ఎవరు నిన్ను ఆదరించటం లేదేమో, ఎవరు నీకు సహాయం చేయటం లేదేమో. జ్ఞానం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు దేవుడు. నీకున్న పాపపు జీవితాన్ని తీసివేయటానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చెడు క్రియల నుంచి నిన్ను పరిశుద్ధతలోకి తీసుకురావటానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి అలవాట్ల మధ్య జీవిస్తున్నావో, ఎటువంటి దొంగతనములు చేస్తున్నావో, ఎటువంటి అబద్ధములు ఆడుతున్నావో,
ఎటువంటి పాపపు జీవితం జీవిస్తున్నావో వీటన్నిటిని దేవుడు తుడిచివేస్తాడు. నీ జీవితంలో మంచి భవిష్యత్తునివ్వటానికి, నీ జీవితం అన్ని విధాలుగా నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ప్రార్థించకూడదు? ఎందుకు ప్రభువా నన్ను క్షమించండి తండ్రి, నేను ఇంతకాలం పాపం చేశానయ్యా, ఈ పాపంలో జీవించానయ్యా అని నీవు ఎందుకు ప్రార్థించకూడదు? ప్రభువు వారి పాదాలు పట్టుకొని ఈ ఉన్న క్షణంలో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే మోకరించి ప్రభువాన్ని అడుగు, ప్రభువా నన్ను క్షమించండి, ఈ పాపపు జీవితం వల్ల నేను అందరినీ కోల్పోయానయ్యా, నిన్ను కోల్పోయానయ్యా, నా కొరకు వచ్చావయ్యా ఈ భూమి మీదకి, నా పాపం నిమిత్తం నా కొరకు శిలువ మరణం పొందావయ్యా అని నువ్వు నీ మనసులో దేవుణ్ణి అంగీకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదమును కారణమైన మా గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో యవ్వనస్తుల్ని బట్టి ప్రభువా మరి వాక్యాన్ని చెప్పటానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. యవ్వన బిడ్డలు తండ్రి నీ మహిమార్థమై జీవించాలి తండ్రి. నీ కాడి మోసే బిడ్డలుగా, నీకు వలె మాదిరికరమైన జీవితం జీవించే బిడ్డలుగా వారు ఉండాలి తండ్రి. వారు చేస్తున్న పాపాలని, వారు చేసిన పాపపు జీవితాన్ని బట్టి క్షమించండి తండ్రి. వారు పాపం నుంచి పరిశుద్ధతలోకి తీసుకురండి తండ్రి. ప్రభువా నీవు కాకపోతే ఎవరు ఆదరిస్తారయ్యా? ప్రభువా కుటుంబీకులే వారిని దూరం చేశారయ్యా, తోటి స్నేహితులే దూరం చేశారయ్యా. ప్రభువా ఎంతోమంది ప్రభువా అవహేళన చేస్తూ ప్రభువా యేసయ్య వారిని ఆదరించని వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు తండ్రి. ప్రభువా వారు మంచిగా ఉన్నప్పుడు ఆదరించారు తండ్రి, వారితో అనేక చెడు క్రియలు చేయించారు తండ్రి. ఈరోజు వారి ఆరోగ్యాలు పాడైపోయి చెడు అలవాట్లకు బానిసై ఎన్నో పాపములు చేస్తున్నారు తండ్రి. ప్రభువా వారిని ఆదరించండి తండ్రి, వారికి సహాయం చేయండి తండ్రి. వారి జీవితాల్ని మలచండి తండ్రి, నీ బిడ్డలుగా మహిమార్థంగా జీవించేలా, వారి జీవితాలు ఫలించేలా, వాళ్ళు నీకు వలె మాదిరికరం జీవించుటకు సహాయం చేయమని, పాపాన్ని తొలగించమని, పరిశుద్ధతలోకి తీసుకురమ్మని, ప్రతి బిడ్డకు సహాయం చేయమని తండ్రి. ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా తన పాపాన్ని విడిచి నిజమైన దేవుడు నజరేయుడైన యేసు అని ఎరుగులాగా సహాయం చేయమని, తల్లిదండ్రులకు వారు మహిమార్థంగా, తల్లిదండ్రులు తల ఎత్తే కుమారులుగా వారిని తయారు చేయమని తండ్రి ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తును మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. సూపర్ సార్, ఎంత ఫాస్ట్గా, ఎంత నీ స్వరం మొత్తం